ముందుగా చేరువచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి ఈరోజు లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక ఉపమానము గురించి మనము ఈరోజు మన ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకుందాం. పిల్లరా, మన దేవుడు సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన న్యాయవంతుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు, మంచివాడై ఉన్నాడు. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. ఇది మనందరికీ కూడా తెలుసు. అయితే దేవుని యొద్ద నుండి మనము న్యాయమును తీర్చుకోవాలి, లేకపోతే దేవుని యొద్ద నుండి మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, మనకు కావలసినటువంటి ప్రతిదాన్ని కూడా దేవుని యొద్ద నుండి మనం సంపాదించుకోవాలి, దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే మనము ఏం చేయాలి అనేది ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు తానే స్వయంగా చెప్పినటువంటి ఉపమానం ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రభుల వారు ఎన్నో ఉపమానాలు బోధించారు. ఉపమానం లేకుండా ఏమీ కూడా బోధించలేదు. లోకము పుట్టినది మొదలుకొని మరుగై ఉన్న అనేకమైనటువంటి సంగతులను ప్రభువు వారికి బోధించారు. అలా బోధిస్తున్నటువంటి క్రమంలో ప్రభుల వారు లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్పారు. దేవుడు ఎలాంటి వాడంటే న్యాయవంతుడు. దేవుడు మనకు న్యాయము తీర్చేవాడు. ఈరోజు లోకములో క్రైస్తవులకు ఒకంత శ్రమలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా నిజమైన క్రైస్తవునికి శ్రమలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా సర్వసాధారణముగా సంభవిస్తూ ఉంటాయి. న్యాయము దొరకదు. చాలా సందర్భాల్లో క్రైస్తవుల తరపున ఎవరు కూడా మాట్లాడరు. ఏ అధికారులు కూడా ఈ మధ్యకాలంలో ఎన్నో చర్చెస్ మీద దాడులు జరిగాయి, ఎన్నో చర్చెస్ని కూల్చేశారు. అయితే క్రైస్తవుల తరపున ఏ అధికారి కూడా మాట్లాడినట్టుగా మనం చూడం. క్రైస్తవులే మాట్లాడుతున్నారు, పాస్టర్లే మాట్లాడుతున్నారు, క్రీస్తుని నమ్మిన వారే మాట్లాడుతున్నారు. కానీ బయట సమాజంలో క్రైస్తవేతరులలో ఎవరూ కూడా క్రైస్తవులకు సపోర్టుగా మాట్లాడుతున్నవారు మనకు కనిపించరు. అవునా కదా? అంటే ఈ లోకంలో ప్రభువుని వెంబడించిన వారికి న్యాయము జరగటం అనేది లోకరీత్యా, లోక అధికారుల నుండి న్యాయము జరగటం అనేది చాలా కష్టం, చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో అందరికంటే గొప్ప అధికారి, అందరికంటే న్యాయమైన వాడు, అందరికంటే న్యాయాధిపతి ఆకాశంలో మనకున్నాడు. ఆయన మనను సృజించినటువంటి మన తండ్రి అయిన దేవుడు. ఆయన మనకు న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. మనుషులు న్యాయము తీర్చకపోయినా, మన సమస్యలను మనుషులు పట్టించుకోకపోయినా, మన సమస్యలను ప్రజలు తీర్చకపోయినా, మనను కష్టాల పాలు చేసిన, మనతో కఠినమైనటువంటి శ్రమ పెట్టించినా కూడా మనకు న్యాయము తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అయితే ఆయన ద్వారా మనం న్యాయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు చాలామందికి తెలియదు. తెలియక చాలామంది దేవునికి దూరం అవుతూ ఉంటారు. ఆ యొక్క రహస్యాన్ని ఛేదించుకోలేక, ప్రభు ద్వారా తెలుసుకోలేక, వాక్యం ద్వారా తెలుసుకోలేక చాలామంది దేవునికి దూరం అవుతూ ఉంటారు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. 18వ అధ్యాయంలో మొదటి వచనము చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండ వలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ప్రభుల వారు ఉపమానం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని. ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ప్రార్థన గురించి. ప్రార్థన గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఒకసారి మీరు గ్రహించండి, ప్రార్థన అనేది మన జీవితానికి ఎంత ప్రాముఖ్యమో. అవునా కదా? యేసు ప్రభు ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడంటే
అది సామాన్యమైన విషయం కాదు, అది ఒక విలువలేని విషయం కాదు, అది ఎంతో విలువతో కూడుకున్నటువంటి విషయము, అది ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి విషయం. అది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాన్ని కనుక మనం అవలంబించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క న్యాయాన్ని మనం చూస్తాం. దేవుని ద్వారా ఖచ్చితంగా మనకు కావలసిన దాన్ని మనము సంపాదించుకుంటాం, మనకు రావాల్సినటువంటి న్యాయాన్ని మనం దక్కించుకుంటాం. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నది ప్రార్థన గురించి. ఈరోజు చాలామంది ప్రార్థనకు విలువ ఇవ్వరు. క్రైస్తవ్యంలో చాలామంది ప్రార్థన 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 అని హేళనగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రార్థన గురించి సరి అయిన అవగాహన వారికి లేదు. ప్రార్థన గురించి రకరకాల బోధలు మనం చూస్తాం. చాలామంది వాక్యాన్ని ప్రకటించడానికి విలువిస్తారు, అయితే ప్రార్థనకు విలువివ్వరు. చాలామంది వాక్యం ప్రకటించటం అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే, కానీ దానికి కావలసినటువంటి ఆత్మీయ జీవితాన్ని కానీ, దానికి కావలసినటువంటి మనకు కావలసినటువంటి ఆ యొక్క ప్రోత్సాహాన్ని అందించడానికి ఖచ్చితంగా మనకు ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రభుల వారు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. పగలంతా సువార్తను ప్రకటించాడు. ప్రభు పగలంతా పనిచేశాడు. అయితే రాత్రంతా ఏం చేశాడు తెలుసా? ప్రభు ప్రార్థనలో గడిపేవాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. పగలంతా పనిచేసేవాడు, రాత్రంతా కొండకు వెళ్ళి తండ్రితో ప్రార్థనలో సమయాన్ని గడిపేవాడు. పెందలకడ లేచి ఆయన ప్రార్థన చేసేవాడు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ప్రభు లేచి ప్రార్థన చేసేవాడు తండ్రికి. అంటే చూడండి, మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరైతే ప్రతిదినము విడువక ప్రార్థనలో ఉంటారో వారు దేవునితో కనెక్ట్ అయి ఉన్నారు, దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఉన్నారు, దేవునితో వారు అంటుకట్టబడి ఉన్నారు. కనుక మనము ప్రార్థనలో కొనసాగాలని ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ వారు అంటే శిష్యులు విసుగక ప్రార్థించాలి. క్రైస్తవులుగా మనం కూడా విసుగక ప్రార్థించాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలి. నిత్యము అంటే ప్రతి నిమిషము ప్రతి క్షణము అని కాదు, దాని అర్థం క్రమం తప్పకుండా అని. అంటే ప్రతిరోజు ఒక సమయాన్ని, ప్రార్థనకంటూ ఒక సమయాన్ని మనం కేటాయించుకొని దాన్ని క్రమం తప్పకుండా, మనం ఆహారం ఎలా తింటామో క్రమం తప్పకుండా 3 పూటలు, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, మనం ఏ విధంగా మన శరీరానికి బలాన్ని చేకూర్చుకోవడానికి ఆహారాన్ని ఎలాగైతే తీసుకుంటామో మన ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన అనేది అంతకంటే ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనము క్రమం తప్పకుండా ప్రార్థించేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు విసుగక మనము ప్రార్థించాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు శిష్యులకి? ఈ విషయం శిష్యులకు తెలియదా అంటే తెలియదని మనం అనుకోవాలి. వారు నిత్యము ప్రార్థన చేసేవారుగా లేరు. ఎవరు? శిష్యులు. చూడండి, ప్రభుతో ఉంటున్నారు. వాళ్ళు ఎవరితో ఉంటున్నారు? ప్రభుతో ఉంటున్నారు, ప్రభుతో నడుస్తున్నారు, ప్రభు మాటలు వింటున్నారు, ప్రభు అద్భుతాలు చూస్తున్నారు. తండ్రికి ప్రభువుకి మధ్య ఎలాంటి సంబంధం ఉందో వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు. ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే తండ్రి గురించే మాట్లాడాడు. అవునా కదా? తండ్రి గురించే మాట్లాడాడు. తండ్రి బోధలే చేశాడు, తండ్రి చేయమన్నవే చేశాడు, తండ్రి చెప్పినట్లుగా చేశాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. ఇవన్నీ కూడా శిష్యులు చూస్తున్నారు. తండ్రికి ప్రభువుకి ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు. అయినా కూడా వారి జీవితంలో ప్రభు ఎలా జీవిస్తున్నాడో తండ్రి పట్ల అలాంటి జీవితం వారికి ఇంకా రాలేదు. వారు నిత్యము ప్రార్థించేవారుగా లేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు విసుక్కునేవారుగా ఉన్నారు. చూడండి, అంటే ప్రభుతో ఉన్న శిష్యులు కూడా నిత్యము ప్రార్థన చేయటం లేదు. వారే చేయటం లేదంటే ఈరోజు మనం చేస్తున్నామా చెప్పండి? మనం చేస్తామా చెప్పండి? చేస్తామా? మనలో చాలామంది నిత్యము ప్రార్థన చేసేవారుగా లేరు.
మనం ఎందుకు ఆత్మీయంగా బలపడలేకపోతున్నామంటే మన ప్రార్థన జీవితము లోపించింది. మనం కొన్నిసార్లు విసుక్కుంటాం. ఎప్పుడు మనం విసుక్కుంటాం? మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే మనం విసుక్కుంటాం. మనం అడిగింది దేవుడు ఆలస్యం చేస్తే మనం విసుక్కుంటాం. అవునా కదా? మనము ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మనకి ఇవ్వాలి, లేకపోతే మనం దేవుడి మీద కోపగించుకుంటాం. మన ముఖాన్ని చాటేస్తాం, ప్రార్థనలు మానేస్తాం, సంఘానికి రావడము మానేస్తాం. అవునా కదా? ఆలోచన చేయండి. అయితే దేవుని ద్వారా మనం ఏదైనా సంపాదించుకోవాలంటే మనం విసుక్కోకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం విసుక్కోకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. శిష్యులలో నిత్యము ప్రార్థన చేసే అలవాటు లేదు, కనిపించటం లేదు మనకు. అందుకే ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. మీరు నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి అని వారిని ప్రోత్సహిస్తున్నాడు. మరి నిత్యము ప్రార్థన చేయాలంటే వారికి ఒక ఉపమానం చెప్పాడు. మనము విసుకోకుండా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదు, చాలా కాలం నేను ప్రార్థన చేశాను, కొన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా నా కుటుంబంలో కానీ నా జీవితంలో కానీ మార్పు లేదు, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని చాలాసార్లు మనం అనుకుంటాం. మనం అనుకొని ఒకంత దేవుడి మీద మనము విసుక్కుంటూ ఉంటాం. అలా అనుకొని అలా విసుక్కొని మనం వెనక్కి వెళ్ళిపోతే, దేవుడిని విడిచిపెడితే మన జీవితంలో ఎప్పుడు కూడా న్యాయాన్ని మనం చూడలేం. దేవుడిచ్చే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనం పొందుకోలేం. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఒక ఉపమానాన్ని చెప్పాడు ప్రభు. ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్పాడు? మనము నిత్యము ప్రార్థించాలని. అంటే మనం దేవునితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. దేవునికి మనకి ఉన్నటువంటి ఆ అన్యోన్య సహవాసము ఎప్పుడు కూడా కట్ అయిపోకూడదు, కొనసాగుతూనే ఉండాలి. ఒక జీవనది ప్రవహించినట్లుగా దేవునికి మనకు మధ్య ఆ అన్యోన్య సహవాసము నిరంతరము కొనసాగుతూ ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును అని ప్రభుల వారు తెలియజేస్తారు. ఆ విధమైనటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఎప్పుడు మనము వచ్చేవారుగా వెళ్ళేవారుగా కేవలము ఉండకూడదు. మన జీవితం ద్వారా మనం అనుకున్నది దేవుని ద్వారా సంపాదించుకోవాలి. ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. న్యాయం కోసము తహతహలాడే ఒక విధవరాలు మనకు కనిపిస్తుంది. చివరికి ఏం జరిగింది, ప్రభు ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. 2వ వచనం నుండి నేను చదువుతాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రము తన్ను గుర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రభులు వారు చెప్తున్నారు. ఒక ఉపమానాన్ని ముందుగా చెప్పాడు. ఆ తర్వాత మనం కూడా ఆ విధంగా వ్యవహరించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు త్వరగా న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. దేవుడు మనకు త్వరగా న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. మన సమస్య ఏదైనా సరే, మనం ఏ విషయం గురించి న్యాయం కోసం పోరాడుతున్నామో, విడుదల కోసం పోరాడుతున్నామో దాన్ని దేవుడు త్వరగా పట్టించుకుంటాడు. ఖచ్చితంగా న్యాయం మనకు తీర్చేవాడై ఉన్నాడు. దేవుడు నాకు న్యాయము తీర్చడు అని మనం అనుకోవడానికి అవకాశమే లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడు న్యాయము తీర్చడు అని అనుకోవడానికి అవకాశమే లేదు.
దానికి సజీవ సాక్ష్యము మన చేతిలో ఉన్న వాక్యము. వాక్యములో తన పిల్లలకు దేవుడు ఎన్నోసార్లు న్యాయము తీర్చాడు, ఎన్నోసార్లు వాళ్ళని రక్షించాడు, ఎన్నో మార్లు వారిని విడిపించాడు. ఇక్కడ చెప్తున్నాడు ఉపమానంలో, ఒక పట్టణంలో ఒక అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతను దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు, మనుషులకు గౌరవించేవాడు కాదు. మనుషులంటే గౌరవం లేదు, దేవుడంటే భయము లేదు, భక్తి కూడా లేదు. ఒక చెడ్డవాడు, ఆ చెడ్డవానికి చేతిలో అధికారం ఉంది. ఆ చెడ్డవాని చేతిలో ఏముంది? అధికారం ఉంది. ఆ పట్టణంలోనే ఒక విధవరాలు ఉంది, ఆమెకు న్యాయం కావాలి. ఆమె ప్రతిరోజు వచ్చి గోజాడుతుంది, ప్రతిరోజు మొరపెడుతుంది, అయ్యా నాకు న్యాయం తీర్చండి, మీరు మాత్రమే నాకు న్యాయం తీర్చగలరు, మీ వద్దే మాత్రమే నాకు న్యాయము దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆమె ప్రతిరోజు వస్తుంది. ఆమె వయసులో లేదు, ఆమె విధవరాలు, వృద్ధురాలు, వయసు అయిపోయింది, ఆమె నడవలేదు, ఆమెకు ఓపిక లేదు, ఆమె శరీరం సహకరించదు. అయినా సరే న్యాయం కోసం పోరాడుతుంది. న్యాయం ఆ అన్యాయస్తుడి దగ్గర ఉంది, ఆ న్యాయం ఈమెకు దొరకడం లేదు. అయితే ఆ న్యాయం కోసం ఆమె పోరాడుతుంది, ప్రతిరోజు వస్తుంది, అతనితో మొరపెట్టుకుంటుంది, ఎందుకంటే అతను మాత్రమే న్యాయము తీర్చగలడు. ఈ అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతి కొంతకాలం ఒప్పుకోలేదు, ఆమెను తరిమేశాడు, విసుక్కున్నాడు, చాలాసార్లు ఆమెను గద్దించాడు, ఆమెను పట్టించుకోలేదు చాలాసార్లు. అయితే ఒకానొక రోజు ఆలోచించడం ప్రారంభించాడు, నా దగ్గర అధికారం ఉంది, నేను మనుషులకు భయపడేవాడిని కాదు, దేవునికి భయపడేవాడిని కాదు, మనుషులను గౌరవించేవాడిని కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడిని కాదు. అయినా సరే నా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ వృద్ధురాలు ప్రతిరోజు వచ్చి మొరపెడుతుంది. ఈమె మాటి మాటికి రాకుండా ఈమెకు ఖచ్చితంగా నేను న్యాయం తీర్చాలి. ఒకరోజు ఆలోచించాడు. ఆ న్యాయాధిపతిని ఆలోచింపజేసింది ఏంటో తెలుసా? ఆ వృద్ధురాలు యొక్క సహనం, ఆ వృద్ధురాలు యొక్క అంకిత భావం, ఆ వృద్ధురాలు యొక్క పట్టుదల ఆ న్యాయాధిపతిని ఏం చేసింది? కదిలించింది, కఠినమైన అతని హృదయాన్ని కరిగించింది ఆమె యొక్క జీవితం. ఆలోచన చేయండి. ఎందుకంటే ఆమె పట్టు వదలక ఆ వృద్ధ వయసులో కూడా, ఆ వృద్ధాప్యంలో కూడా విడవకుండా న్యాయం కోసం ఆమె ప్రతిరోజు రావడం అంటే అది ఎంత గొప్ప సహనమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అవునా కదా? న్యాయం కోసం పోరాటం చేస్తుంది ఎలాగైనా సరే. ఆ న్యాయాధిపతి వద్ద నుండి నేను న్యాయాన్ని సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఒకానొక రోజు ఆ చెడ్డవాడైనటువంటి ఆ న్యాయాధిపతి ఆలోచించడం ప్రారంభించాడు. అతను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా అది? నేను ఈమెకు ఖచ్చితంగా న్యాయము చెయ్యాలి. చూడండి, ఆ బండ హృదయాన్ని కరిగించేసింది ఆ విధవరాలు ఆమె యొక్క సహనము ద్వారా, ఆమె యొక్క ప్రార్థన ద్వారా. చెప్పాలంటే మన భాషలో మనం ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి ప్రభు చెప్తున్నాడు, ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి చెప్పిన మాట మీరు వినుడి అన్నాడు. అతను ఏం చెప్పాడో మీరు వినండి, మీరు గ్రహించండి. ఒక అన్యాయస్తుడే న్యాయము తీర్చాలి అని అనుకున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు మనకు న్యాయము తీర్చడా? ఆలోచన చేయండి. దేవుడు అన్యాయస్తుడా? ఆయన అబద్ధం ఆడేవాడా? ఆయన అసత్యవంతుడా? ఆయన అనీతిమంతుడా? కాదు కదా. ఆయన యథార్థవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన మంచివాడు. అన్నిటికంటే మించి ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. దానికి నిదర్శనంగా ఆయన ఏం చేశాడు తెలుసా? తనకు ఉన్న ఒకే ఒక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. బైబిల్ చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాను. మనమందరం కూడా దేవునికి పిల్లలమే. కానీ యేసు లాంటి కుమారుడు దేవుడికి ఎవరు కూడా లేరు, ఒక్కడే. తండ్రికి ఎంతమంది యేసు లాంటి కుమారులు?
ఒక్కడే, ఆయన ఒక్కడే అద్వితీయ కుమారుడు, ఆయన ఒక్కడే ఏకైక కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ ప్రభువుని మన కొరకు పంపించాడు. ఇందులో ఏం కనిపిస్తుంది? ప్రేమ కనిపిస్తుంది. ఇందులో దేవుని ప్రేమ మనకు కనిపిస్తుంది. అవునా కదా? ఆలోచన చేయండి. దేవుడు ప్రేమ కలిగినవాడు. మనుషులు అనీతిమంతులు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుణ్ణి వెతికేవారు ఎవరు కూడా లేరు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. ఆదాము సంతానమైన మనమందరం కూడా అనీతిమంతులమే, నీతిమంతులం కాదు. ఇలాంటి సందర్భంలో దేవుడు ఎలాంటి వాడుగా కనిపిస్తున్నాడు? ఆయన న్యాయవంతుడు. ఆయనలో ఏ చంచలత్వం కూడా లేదు. ఆయనలో ఏ కోశాన పాపము కనిపించదు. ఆయన యొద్ద పాపానికి చోటు లేదు. అందుకే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి అపవాదిని పరలోకం నుంచి గెంటి వేశాడు. ఎందుకంటే పాపానికి ఆయన యొద్ద చోటు లేదు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమాస్వరూపి. మరి అలాంటి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మనకు దేవుడు న్యాయము తీర్చడా? పైగా తాను ఏర్పరచుకున్నటువంటి మనకు న్యాయము తీర్చడా? చెప్పండి. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, తన పిల్లలుగా అధికారాన్ని ఇచ్చాడు, తన రాజ్యములో మనల్ని చేర్చుకున్నాడు. ఈరోజు మనకు న్యాయం కావాలి. కొన్ని విషయాల్లో న్యాయం కోసం మనం పోరాడుతున్నాం. అది అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం జీవించినంతకాలం మనకు సమస్యలు ఉంటాయి. అవునా కదా? ఈ శరీరాన్ని ధరించుకున్న మనకు మట్టిలోనికి వెళ్ళేంత వరకు కూడా సమస్యలు ఉండే ఉంటాయి. మరి ఆ సమస్యల్లో మనకు ఓదార్పిచ్చేది ఎవరు? మనకు సహాయం చేసేది ఎవరు? మనల్ని పట్టించుకునేది ఎవరు? మన మొర వినేది ఎవరు? మనకు న్యాయం తీర్చేది ఎవరు అంటే మనుషులు మనకు న్యాయం చేయకపోవచ్చు. కానీ మనం ఆశ్రయించినటువంటి దేవుడు న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడే ఈ న్యాయాధిపతే ఆ వృద్ధురాలు పదే పదే వచ్చి మొరపెడుతుంటే హృదయం కరిగిపోయి న్యాయం తీర్చడానికి సమ్మతించాడు. అలాంటి సందర్భంలో మన దేవుడు బండబారిన హృదయం కలిగిన వాడా? చెప్పండి. కాదు కదా. ఆయన మనకు సహాయం చేసే వాడై ఉన్నాడు. ఆయన సహాయం చేయడానికి ఎప్పుడు కూడా త్వరపడుతూ ఉంటాడు. అయితే చాలా సందర్భాల్లో ఆయన చేతులు కట్టేస్తున్నది ఎవరంటే మనమే. మన జీవితం. మనం దేవుని వైపు తిరగము. చాలాసార్లు దేవుణ్ణి చూసి చూడనట్లుగా వెళ్ళిపోతుంటాం. దేవుని కంటే మిగతా వాటి అన్నింటికీ మనం మన జీవితంలో ప్రాముఖ్యతనిస్తాం. కానీ దేవునికి ఇస్తామా? దేవుని కొరకు సమయాన్ని ఇస్తామా? వాక్యం చదవడానికి సమయాన్ని ఇస్తామా? ప్రార్థన చేయడానికి సమయాన్ని ఇస్తామా? దేవునితో మాట్లాడడానికి సమయం ఇస్తామా? చెప్పండి. ఇస్తామా? ఇవ్వము. దేవుణ్ణి మనం చాలాసార్లు పట్టించుకోం. కానీ దేవుడు పట్టించుకోకపోతే మాత్రం దేవుడి మీద మనము కోప్పడతాం. అవునా కదా? ఆలోచించి దేవుని మీద కోప్పడే మనల్ని మనము ఆత్మవిమర్శ చేసుకుంటే మనలో ఎన్నో బలహీనతలు, లోపాలు కనిపిస్తాయి. వాటన్నింటిని మనం పూరించుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా. దివారాత్రులు. ఎక్కువ సమస్యలు ఈరోజు ఎవరికంటే ప్రపంచంలో క్రైస్తవులకే ఎక్కువ సమస్యలు. వేరే వారికి ఉండవు, వేరే జనాంగానికి ఉండవు. ఎందుకంటే లోకము చెడ్డదని ప్రభు ఆరోపించాడు 2000 సంవత్సరాల క్రితం. అందుకే ప్రభువుని లోకము ద్వేషించింది. అందుకే లోకము ప్రభువుని శ్రమ పెట్టింది. ఖచ్చితంగా ఆయన వెంబడించే వారికి కూడా శ్రమలు, ఇబ్బందులు అనేవి వస్తాయి. ప్రతి స్థలంలోనూ, ప్రతి చోట. అయితే మనం ఏం చేయాలి? వాటిలోంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు. చూడండి, ఇది మనము అండర్లైన్ చేసుకోవాలి. మనం ప్రార్థన చేయడంలో విసుక్కోకూడదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయని విరమించుకోకూడదు. ప్రార్థన 25 ఏళ్ళు అయింది అబ్రహాముని దేవుడు పిలిచి, ఇంకా గర్భఫలము ఇవ్వలేదు దేవుడు. 25 ఏళ్ళు అయింది, గుర్తుపెట్టుకోండి. 25 years ఇంకా దేవుడు వాగ్దాన పుత్రుని అనుగ్రహించలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనము దేన్నైతే, ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో
ఆ విషయము చాలాసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆయన అనుకున్న సమయంలో మనకిస్తాడు. రెట్టింపు సంతోషంతో మన హృదయాలను నింపుతాడు. మన కన్నులకు ఆయన ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు. ఆ రోజు మనం చూసే వాటిని మన కన్నులే నమ్మలేం, మనమే ఒప్పుకోలేం, ఆశ్చర్యానికి గురవుతాం. అంత గొప్పగా దేవుడు మనకు సహాయాన్ని చేయబోతున్నాడు. అయితే అంతవరకు మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. చరిత్రలో ఒక సత్యాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల అధికారుల కింద ఎంతో శ్రమ అనుభవించారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 400 సంవత్సరాలు, 400 years కఠినమైనటువంటి దాసత్వంలో వాళ్ళు ఉండిపోయారు. ఫరో వారిని ఎంతో హింసించాడు, కఠినమైన శ్రమ వారి చేత చేయించాడు, వారి ప్రాణాలను విసిగించాడు ఫరో మరియు వాని అధికారులు. అలాంటి సందర్భంలో వారు ఎలుగెత్తి ఏడ్చారు. నిర్గమకాండం 2వ అధ్యాయం. ఎలుగెత్తి ఏడ్చారు, ఆకాశం వైపు చూశారు. ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆకాశంలో ఉన్నటువంటి దేవునికి ఒక్కసారిగా వాళ్ళు కేక వేశారు, ఎలుగెత్తి ఏడ్చారు, మొరపెట్టారు. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయము చివరి మాట చదవండి. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు ఏ విషయం గురించి అయితే మనం ఏడుస్తున్నామో దేవుని సన్నిధిలో, మొరపెడుతున్నామో దేవుని సన్నిధిలో, ఆ విషయాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఆయన పట్టించుకునేవాడై ఉన్నాడు. చివరి మాటలు చదవండి. నిర్గమకాండం 2వ అధ్యాయంలో చివరి మాటలు 23వ వచనం చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వాడు ప్రతిరోజు శ్రమ పెడుతున్నాడు, వీళ్ళేమో ఆ శ్రమలు అనుభవించలేక నిట్టూర్పులు విడుస్తూ ఒక్కసారిగా దేవుని వైపు చూశారు. శ్రమలు పెరిగిపోయాయి వారికి. 400 సంవత్సరాలు శ్రమలు అనుభవించారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం ఒకరోజు వస్తాం దేవుని సన్నిధికి, 2 సార్లు వస్తాం, 10 సార్లు వస్తాం. తర్వాత దేవుడు మనకి అడిగింది ఇవ్వకపోతే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అవునా కదా? మరి అలాంటి జీవితంలో మనకు న్యాయం జరుగుతుందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. న్యాయం జరుగుతుందా? మన జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవునితో ఇంకా మనం దగ్గర అవ్వడానికి. ఇక్కడ ఈ ఫరో శ్రమ పెట్టే కొలది వాళ్ళు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. అన్నీ బాగుంటే వాళ్ళు దేవునికి మొరపెట్టరు, దేవుని దగ్గరికి రారు. అవునా కదా? మనకు ఆరోగ్యం ఉంటే, అన్నీ ఉంటే, ధనం ఉంటే, చదువు ఉంటే, జ్ఞానం ఉంటే, అధికారం ఉంటే దేవుడు మనకు అవసరం లేదు. అవునా కదా? దేవుణ్ణి పట్టించుకోం మనం. అయితే ఏదైనా ఒక లోపం మనకు జరిగిందంటే, ఒక అనారోగ్యం వచ్చిందంటే, ఒక సమస్య వచ్చిందంటే అప్పుడు దేవుని యొద్దకు మనం వస్తాం. సమస్య ఎప్పుడు కూడా మంచిదే. ఎందుకంటే అది దేవుని యొద్దకు మనల్ని నడిపిస్తుంది. ఒకవేళ మాకు ఏ ఇబ్బంది లేదు, అనారోగ్యం లేదు, ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, అధికారం ఉంది, జ్ఞానం ఉంది, విద్య ఉంది, అన్నీ ఉన్నాయంటే మీరు ఇంకా దేవునికి దగ్గర అవ్వండి, ఇంకా గొప్పగా బ్రతకండి. అవునా కదా? అన్నీ ఉన్న మనము దేవుని పట్టించుకోకపోతే ఒకానొక రోజు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి మనకు వస్తుంది. దేవుడు అన్నీ ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. ఇంకా గొప్పగా బ్రతకండి, ఇంకా రెట్టింపు సేవ చేయండి, ఇంకా గొప్పగా ఆయనకి సాక్షిగా ఉండండి. అవునా కదా? అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే వాళ్ళు శ్రమను బట్టి, వాళ్ళు చేస్తున్న వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడట? అంత గొప్ప మాటలో చూడండి, 24వ వచనము. దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి మీద లక్ష్యం ఉంచాడు. దేవుడు వారిని పట్టించుకున్నాడు.
వారి కోసం దేవుడే దిగొచ్చాడు. ఎందుకు? వారికి న్యాయము తీర్చడానికి. అవునా కదా? వారికి న్యాయము తీర్చడానికి, ఫరో కబంధ హస్తాల నుంచి వారిని విడిపించడానికి, ఆ కఠినమైన దాస్యంలో నుంచి వారిని విడిపించడానికి దేవుడే దిగొచ్చాడు. అంత గొప్ప సంగతి ఆలోచన చేయండి. నీ ప్రార్థన దేవుణ్ణి కదిలించేదిగా ఉందా? ఒకసారి చేసి వెళ్ళిపోతున్నావా? 2 సార్లు చేసి వెళ్ళిపోతున్నావా? విసుక్కుంటున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, విసుగక ప్రార్థన చేయండి. ఇదే ఆయుధం. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆయుధం ఏంటి? మనం దేవుని ద్వారా న్యాయం తీర్చుకోవాలంటే దేవుడు మనకిస్తున్న ఆయుధం ఏంటి? ప్రార్థన. విసుగక ప్రార్థన చేయాలి, మామూలుగా కాదు. ఒకసారి చేసి వెళ్ళిపోయేవారుగా మనం ఉండకూడదు. విసుగక ప్రార్థన చేయాలి, కన్నీళ్లు గార్చేవారుగా ఉండాలి, ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ ప్రార్థన ఒకానొక రోజు దేవుణ్ణి కదిలిస్తుంది. దేవుడు కరిగిపోవడానికి ఆయన కఠినుడు కాదు. ఆయన సమయం కోసం చూస్తూ ఉన్నాడు. ఆయన సమయం కోసం చూస్తున్నాడు. నీవు అడిగింది ఇవ్వడానికి చూస్తున్నాడు. నీకు ఖచ్చితంగా సహాయం చేయడానికి దేవుడు చూస్తున్నాడు. అయితే మనం ఎలా ఉండాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు, న్యాయము తీర్చేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రభు చెప్తున్నట్లుగా మనము నిరంతరము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒకరోజు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రతిఫలాన్ని మనము చూస్తాం. నువ్వు దేని కొరకు దేవుని యొద్ద మొరపెడుతున్నావు? నీ పిల్లల కొరకు, నీ అనారోగ్యం కొరకు, ఉద్యోగం కొరకు, దేని కొరకైనా సరే పిల్లరా, మనం విసుగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని యొద్దకు మనం నిరంతరం వచ్చేవారుగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకునేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకునేవారుగా ఉండాలి. దీనులుగా దేవుని సన్నిధిలో మనం వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. మరి ఈ చిన్న ఆత్మీయ సందేశాన్ని దేవుడు దీవించిన గాక. మరి సందేశం మీకు అర్థమైందని నేను భావిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.